తెలంగాణ ఆర్టీసీ 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్లో తీసుకొచ్చింది. రాణిగంజ్ డిపో పరిధిలో నుంచి ఈ బస్సులు మొదలవుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చినప్పటికీ హైదరాబాద్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు మాత్రం తొలగిపోవడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రయాణికుల ఇబ్బందులు మాత్రం తొలగిపోవడం లేదు. ప్రస్తుతం మనం ఈ 10H బస్ స్టాప్ దగ్గర ఉన్నాం, అంటే జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. 10H 222 బస్సులు ఈ రూట్ నుంచి వెళ్తాయి. అయితే ఎంతసేపటికి బస్సులు వస్తాయి, ఎంత టైం ఉంటుంది, ఒక బస్సుకు మధ్య ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ బస్సు వచ్చిన బస్సు రద్దీతో ఉంటుందా ఖాళీగా ఉంటుందా అనేది ఒకసారి మనం ప్రత్యక్షంగా చూద్దాం. రైట్, ప్రస్తుతం మనతో పాటు జూబ్లీ చెక్ పోస్ట్ లో బస్సు కోసం ఒక అతను వెయిట్ చేస్తున్నాడు. ఆయన అడుగుదాం ఆ ప్రయాణికుడిని, అసలు రోజు 10H బస్సులు ఏ టైంకి వస్తాయి, అసలు ఆ బస్సులలో ప్లేస్ ఉంటుందా లేదా అని అడిగి తెలుసుకుందాం. అన్న, మీరు అంటే ఈ బస్ స్టాప్ లో చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, అంటే ఎక్కడ ఉంటారన్నా మీరు? ఏం జాబ్ చేస్తారు? ఇక్కడే ఉంటాం, పెద్ద చేస్తాము. అక్కడ 222 ఎక్కుతాను, 222 ఇక్కడ 10H గురించి వెయిట్ చేస్తాం. అరగంట సేపు వెయిట్ చేస్తాం. రోజు 10H పరిస్థితి ఇలాగే ఉంటది, రోజు ఇలాగే ఉంటది. వచ్చిన వాడు తిన్న స్ట్రేట్ పోతాడు, ఇదే పరిస్థితి మాది. బస్సు కూడా ఇంతకుముందు ఆపలేదు ఇక్కడ, అంతసేపు అలాగే ఆపుకుంటూ పోతాడు. ఇంకేం లేదు, ఖాళీగా కొద్దిగా ఆపడు. వచ్చిన బస్సులన్నా ఖాళీగానే ఉంటాయా? అది కూడా కొద్దిగా రద్దీ కూడా ఇప్పుడు రెస్ట్ ఉంటాయి, కొన్ని ఖాళీ ఉంటాయి. ఎన్ని నెలల సంది ఉందన్న ఇట్లా ఇబ్బంది? ఇది ఇప్పుడు వస్తే 3 నెలలు పెట్టిందన్న, 3 నుంచి ఇలా ఉంది. ఎంతసేపు వెయిట్ చేస్తుంటారు మామూలు బస్ స్టాప్ లో? నేను ఒక్కోసారి 6 నుంచి 7 దాకా ఉంటాను, ఇక్కడ ఉంటాను. అయిపోతుంది నాకు డ్యూటీ 6 అయిపోతుంది, 7 దాకా ఇక్కడ ఉంటాను. అంటే కొత్త బస్సులు వచ్చినాయని చెప్తుంటారు, మరి ఎందుకు ఇక్కడ మన రూట్ లో రాలేవా? ఈ రూట్ కి తక్కువ ఉన్నాయన్న. డీలక్స్ మటుకు ఎక్కడ పక్క ఆపుతున్నాడు. ఇవి ఆర్డినరీ ఎక్స్ప్రెస్ కాకుండా డీలక్స్ పక్క ఆపుతాడు. డీలక్స్ బస్సులో బస్ పాస్ అనేది ఉండదా? బస్ ఎక్స్ప్రెస్ తీసుకోండి, మా డ్యూటీ కదా. నువ్వు ఆర్టీసీ అధికారులకు ఏమైనా చెప్తావా బస్సులు ఎక్కువ ఏమని? బస్సులు కొద్దిగా ఎక్కువ వేస్తే బాగుంటుంది, బస్ స్టాప్ లో ఆపుకుంటే బాగుంటుంది. ఇదే కదా ఇక్కడ ముందుకి, ఇక్కడ ఉత్సకిరణ్ బస్ స్టాప్ ఉంది, అక్కడ కూడా ఆపరు, ఎక్కడ ఆపట్లేదు. వాళ్ళు ఉండి ఖాళీగా ఉండి ఏమంటాడంటే, ఇది ఎక్స్ప్రెస్ ఆపుకోవద్దు, రూల్స్ లేదు, ఆర్డినరీ ఆపుతాం మేము. డీలక్స్ అయితే అది ఆపరంట, డీలక్స్ అయితే ఆపుతారంట. బస్సులను ఎక్కువ సంఖ్యలో వేసి ప్రయాణికుల ఇబ్బందులను వాళ్ళని దూరం చేయాలని సగటు సామాన్య ప్రయాణికుడు వారి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ సతీష్తో విశాల్, ఆంధ్రప్రభ.